ఒక పేదవాడు ఉండేవాడు. అతను పగలంతా కష్టపడి ఎక్కడెక్కడో చిన్న చిన్న పనులు చేసుకొని రాత్రిపూట పడుకోవడానికి తనకు ఇల్లు కూడా లేనప్పటికీ ఒక పెద్ద బంగ్లా ముందు పడుకుంటూ కాలం గడుపుతూ ఉన్నాడు. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఆ బంగ్లా యజమాని ప్రతిరోజు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు గమనిస్తూనే ఉన్నాడు. అలా ఒకరోజు ఆ యజమాని ఆ పేదవాడిని పిలిచి, ఇంత చలిలో ఎలా పడుకోగలుగుతున్నావు? చలి పుట్టట్లేదా నీకు అని అడిగాడు. అలవాటైంది బాబుగారు అని చెప్పాడు ఆ పేదవాడు. సరే సరే, ఇక్కడే ఉండు, నేను లోపలికి వెళ్ళి నీకు చలికి మంచి దుప్పటి, నీకు ఒక స్వెటరు పంపిస్తాను పని వాళ్ళ చేత అని చెప్పి లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన ఆ బంగ్లా యజమాని ఈ విషయం మర్చిపోయి తన పనుల్లో తను మునిగిపోయాడు. అంటే మర్చిపోయాడు. ఉదయం నిద్ర లేచేసరికి ఆ పేదవాడు చనిపోయి ఉన్నాడు. చలికి తట్టుకోలేక చనిపోయాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఎప్పుడైతే తన మనసులో ఆశ కల్పించాడో ఆ బంగ్లా యజమాని, అంటే నేను నీకు దుప్పటి స్వెటర్ పంపిస్తాననే ఆశ కల్పించి వెళ్ళాడో, ఈ పేదవాడు అదే ఆలోచిస్తూ చలికి ఉనికి చనిపోయాడు. అంటే తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది ఆశ అనేది. అందుకే ఫ్రెండ్స్, ఒక పట్టుదలతో మనం జీవించాలే తప్ప ఎవరో ఏదో ఇస్తారని ఆశతో బ్రతకకూడదు. ఎప్పుడైతే మనం ఆశతో బ్రతుకుతామో, వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారని ఆశతో బ్రతుకుతామో, ఫలితం ఇలాగే ఉంటుంది. అదే నువ్వే కష్టపడు, కష్టమో నష్టమో ఎలాగైనా బతికేయచ్చు. అప్పుడు ఆ పేదవాడిలాగా దృఢంగా తట్టుకొని నిలబడవచ్చు. కానీ వేరే వాళ్ళు ఇస్తారని ఆశకు మాత్రం పోవద్దు. బాయ్.